శంకరాయ 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 మంగళం. నాకు మా ఫ్రెండ్ కి ఇది స్వీట్ పొటాటో ఖర్జూర ఇష్టం. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. అఫ్కోర్స్ కొంచెం లేట్ అవుతుంది పోస్ట్ చేయడానికి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. అండ్ మీరందరూ శివరాత్రిని ఎలా జరుపుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మాదైతే అన్ఎక్స్పెక్టెడ్ అండి, అస్సలు అనుకోలేదు. అండ్ జస్ట్ 2 days ముందు జస్ట్ అనిల్ డిస్కషన్ చేసి ఉండే అనమాట, ఇట్లా ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నానంటే అదేంటి ఇట్లా కొత్తగా, ఎందుకంటే మేము ఇన్ని ఇయర్స్లో అసలు శివరాత్రి రోజు ఫాస్టింగ్ అంటే నార్మల్గా పూజలు చేయడము అండ్ గుడికి వెళ్ళడము అభిషేకాలు చేయడము ఇట్లా చేస్తుండే, కానీ ఇంట్లోనైతే ఇట్లా ఫాస్టింగ్ ఉండడము అట్లనైతే ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో చేయలేదు. షాక్ అయ్యాను అనమాట. ఎందుకు అట్లా అనుకుంటే మామూలుగానైతే ప్రతి దసరాకి వెములవాడలో గుళ్ళో దేవుడు బయటకు వస్తాడు, శ్రావ మోస్తారు అని అంటారు. కొంతమందికి అంటే వెములవాడ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అట్లా అనిల్కి ఇలా ఇన్సిడెంట్ అవ్వకముందు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ శ్రావ మోస్తుండే అనమాట. దేవుడిది పల్లకి మోస్తారు. నేను ఆ వ్లాగ్ కూడా పెట్టిన మన ఛానల్లో, అట్లా ఎట్లా మోస్తారు అనేది కూడా. సో అట్లా మోస్తుండే. ఇక అనిల్కి ఇట్లా అవ్వడంతో లాస్ట్ ఇయర్ అండ్ మొన్న ఇయర్ కూడా మొయ్యలేకపోయినా అనమాట. అలా చేయలేకపోతున్నా కదా. సో శివరాత్రి రోజు అట్లీస్ట్ ఫాస్టింగ్ అయినా ఉంటా అనేసరికి అదేంటి అసలు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నువ్వు మొత్తానికి తినకుండా ఎట్లుంటావు అని అంటే ఒకసారి ఫ్రూట్స్ అనేది తిందాంలే అని అనుకున్నాము. సో ఆ నెక్స్ట్ డే నాకు కూడా అనిపించింది, శివరాత్రి ముందు రోజు అనిపించింది నేను కూడా ఉందాంలే, ఎట్లాగూ ఆఫ్టర్నూన్ తినము నైట్ అది తింటాం కదా, సో అట్లా మొత్తానికి అన్నం తినకుండా ఉందాము, ఓన్లీ ఫ్రూట్స్ అది తిందాం అనేసి ఇక అప్పటికప్పుడు నేను అనుకున్నా ఇది. సో అట్లా ముందు రోజు ఇంకా ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ దానికోసం హడావిడిగా. మామూలుగానైతే మార్నింగ్ లేచి వేసుకునేదాన్ని, కాకపోతే ఇక ఇప్పుడు ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి సో ముందు రోజే మొత్తం క్లీనింగ్ చేసేసిన అనమాట. ఇల్లంతా క్లీన్ చేసేసిన ఇక నేను. అండ్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, జాగరణ అండ్ కొన్ని పండగలు ఇట్లా ఆనవాయితీగా వస్తాయా, లేదు అంటే మనం ఇష్టంగా మనం స్టార్ట్ చేసేసుకోవచ్చా, నాకు ఇప్పటికీ డౌటే. ఇప్పుడు ఈ జాగరణ విషయం కూడా అంతే. సో మీకు క్లారిటీ ఉంటే మాత్రం పక్కగా కమెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ నాకు హెల్ప్ అవుతుంది కదా. ఎందుకంటే ఇప్పటివరకు మా అత్తయ్య వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే పాటించుకుంటూ వస్తున్నా. అండ్ ఇప్పుడు శివరాత్రి రోజు కూడా జాగారం లేదు అత్తయ్య వాళ్ళకి, ఓన్లీ ఒక పొద్దే ఉంటారనమాట. ఏమి తినరు కంప్లీట్గా, ఓన్లీ ఫ్రూట్స్ నైట్ తింటారు. కాకపోతే జాగరణ ఏమి ఉండదు అనమాట. శివరాత్రి కదా, మా మమ్మీ శివాయికి ఒక సర్ప్రైజ్ వచ్చింది. ఓహో అవునా. సో ఇట్లా ముందు రోజే తీసుకొచ్చిన బనానాస్ అండ్ స్వీట్ పొటాటో అండ్ ఖర్జూరం కంపల్సరీ పెట్టాలి, ఖర్జూరమును కందగడ్డ కంపల్సరీ, అండ్ ఆరెంజ్ అండ్ కొబ్బరికాయ. నాకు మా ఫ్రెండ్ శ్రీయుకి ఫేవరెట్ గాడ్ మా శివయ్య. ప్రతిరోజు వాటర్తోనే అభిషేకం చేస్తారు అక్కడ కదా బేబీ. అండ్ మా ఫ్రెండ్కి ఇది స్వీట్ పొటాటో ఖర్జూర ఇష్టం. అండ్ మోదుగ పూలు అవి తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ లో పెట్టేసిన. కడుపులోకి రావాలంటే శివాయ దగ్గరకు నుంచి నచ్చింది. నేను మాట్లాడనివా. అండ్ ఫ్రిడ్జ్ లో ఏమేమి పెట్టినా బేబీ, ఫ్లవర్స్ పెట్టినా, గ్రేప్స్ పెట్టేసిన. చెప్పాలా, నా గొంతు నుంచి అన్ని మాట్లాడేస్తాను. అబ్బో. సో ఈ ఫ్రూట్స్, సో ఫస్ట్ టైం నీలారం ఉందాం అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చిన. శారీ ఏమో తెలియదు, ఏదో ఒకటి కొత్త డ్రెస్ అయితే వేసుకుంటా. అండ్ శ్రీకి మాత్రం వంట చేస్తా ఒక్కదానికే. సో అనిల్ నేను ఇద్దరం ఉందామని అనుకుంటున్నాము, చూద్దాము. ఫాస్టింగ్ అన్న డేస్లలో నుండి ఆకలి ఎక్కువ వేస్తుంది కదా, కానీ ఉంటా. అండ్ ఫ్లవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకేమో పెట్టినాం ఇవి ఫ్రిడ్జ్లో, గ్రేప్స్, పోమోగ్రనేట్, దానిమ్మ గింజలు అవన్నీ పెట్టేసిన. సో ఇక ఇవైతే బయట పెట్టిన ప్రాబ్లం లేదు కదా, ఇది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాలి, చీమలు పడతాయేమో కదా.
ఈ మధ్య నాకంటే శ్రీయో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అయినా ముందు రోజు అట్లా అన్నీ తీసుకొచ్చేసిన అనమాట. ఫ్రూట్స్ అండ్ పూజకు కావాల్సినవి ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చేసిన. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ క్లీనింగ్ చేయడం అండ్ ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళీ నేనే బయటకు వెళ్ళి తీసుకురావడం అదంతా కష్టమవుతుంది కదా అనేసి. సో ఇప్పుడైతే నేను ఇవి స్వీట్ పొటాటో కందగడ్డ ఉడికేస్తున్నాను అనమాట. కేజీ తీసుకొచ్చిన. ఇప్పుడైతే ఒక 1/2 kg వరకు ఉడికేస్తున్నా. అండ్ ఎక్కువ అంటే ఏం నైవేద్యాలు చేస్తారు శివరాత్రికి కమెంట్ చేయండి. ఎక్కువ ఫ్రూట్స్ అయితే పెడతారని నేను అనుకుంటున్నా. సో అందుకే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొచ్చాను అనమాట. మెయిన్ మనకి కందగడ్డ అండ్ ఖర్జూరము ఇవైతే పెడతారు. అండ్ చాలామంది కుకింగ్ వీడియోస్ కూడా చేయండి అక్క అని అంటున్నారు. సో చూద్దాం, ఈసారి సమ్మర్లో ట్రై చేద్దామని అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే నాకు ప్రాబ్లము, మా ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉండదు. లైట్స్ వేసినా కూడా లైటింగ్ ఎక్కువ ఉండదు అనమాట. సో మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కిచెన్ అంతా. సో దానివల్ల చేసిన అండ్ పెట్టుకోవడానికి ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టాలన్నా కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నాకు. అండ్ అనుకోకుండా ఈరోజు శ్రీయుది నాది అవుట్ఫిట్ సేమ్ అయిపోయింది. శ్రీయుది వచ్చేసి లాస్ట్ ఇయర్ మొన్న దివాళీకి వేసిందే, నాది వచ్చేసి సింధు కచ్చర్ అని ఇన్స్టా పేజీలో కస్టమైజేషన్ చేయించాను. ఇదేంటంటే దుప్పట్టా హ్యాండ్ పెయింటెడ్, చాలా యూనిక్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే పేజ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను అంతకుముందు వీళ్ళ దగ్గర ఒక 2-3 అవుట్ఫిట్స్ కూడా తీసుకొని ఉండే. సో అట్లా ఇద్దరం కలిసి రెడీ అవుతున్నాము. యాక్చువల్గా ఇంట్లో పూజ చేసి టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాము మార్నింగ్ టైంలోనే. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే టెంపుల్స్లో అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కదా అనేసి. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ 10 అయిపోయింది మేము అన్నీ చేసేసరికి. అండ్ అనిల్కి ఇవాళ హాలిడే లేదు, ఆఫీస్కి వెళ్తున్నాడు అనిల్. చాలామంది అనిల్ హెల్త్ కాన్షియస్ అంటే ఇంకా ఫుడ్ గురించి కానీ అండ్ వర్క్ చేస్తున్నాడా లేదా అవి డీటెయిల్స్ అడుగుతున్నారు. సో కమెంట్ చేయండి ఒకవేళ ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాలనుకుంటే, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళడం కానీ అదంతా ఏంటనేసి. సో ఆ వ్లాగ్ కూడా పెడతాను డెఫినెట్గా. ఇప్పుడు పూజ స్టార్ట్ చేశాను. ఇంట్లోనే అభిషేకం చేస్తున్నాను నేను, పంచామృతాలు అండ్ మిగతా అన్నింటితోని. సో అండ్ శ్రీయుకి ఫేవరెట్ గాడు శివయ్య అంట. అండ్ అనిల్కి కూడా నేను అందరినీ మొక్కుతా ఈక్వల్గా. అండ్ శ్రీయు మార్నింగ్ ఎవ్రీడే శివలింగానికి వాటర్తోనే అభిషేకం చేస్తుంది. అండ్ మాది పూజ గది పెద్దగా ఏముండదు అండ్ సపరేట్గా కూడా ఉండదు. ఇక్కడ సైడ్కి ఇట్లా వుడ్ వర్క్తోని ఇట్లా సైడ్కి చేసి ఉంటాయి. సో దాన్నే పూజ మందిరం లాగా సెట్ చేసేసుకొని అందులోనే పూజ చేస్తుంటా. అండ్ అది పెద్దగా స్పేస్ కూడా ఏముండదు, చిన్నగా ఒక గూడులా ఉంటుంది అనమాట. సో అందుకే నేను ప్రతి పండగకి ఇక్కడ కిందనే పీట వేసేసుకొని ఇక్కడ నాకున్నంతలో అనుకూలంగా పూజ చేసుకుంటా అనమాట. ఓం నమః శివాయ అనుకుంటా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః. కొంచెం ఒకసారి ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః. నువ్వు గంట కొట్టు, నేను వాడతా. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురవరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రామభక్త మంగళం, మాంజనేయ మంగళం. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, భక్తిదాత మంగళం, ముక్తిదాత మంగళం, హనుమంత మంగళం, ఆంజనేయ మంగళం. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. ఇంట్లోనే ఇలా ఉన్నంతలో అభిషేకం చేసేసుకొని పూజ చేసేసినాము. అండ్ శ్రీయు అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఈ మధ్య. సో నాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ దేవుడికి ఇట్లా వుడ్తో
చేపించుకుంటాం కదా మనం మండపాలు. సో నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేయించుకుందాము అనేసి, బట్ అస్సలు కుదరట్లేదు. మెయిన్గా హౌస్ షిఫ్టింగ్ టైంలోనైతే అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొత్తగా ఇంటికి చేంజ్ అయినాక మళ్ళీ మనము దేవుడికి సపరేట్గా ఎక్కడైనా చూసుకోవడము, డైరెక్షన్ చూసుకోవడము అవన్నీ కొంచెం కష్టమవుతుంది. అదే మనం మన దగ్గరనే వుడ్తో చేసి ఆల్రెడీ మండపాలు ఉంటే, సో మనకు నచ్చిన ప్లేస్లో మంచి అంటే కొంచెం అంటు ముట్టు లేకుండా కొంచెం దూరంగా అండ్ మంచి డైరెక్షన్లో పెట్టుకొని పూజ చేసుకుంటే అంటే మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ ఇవి చేపించుకోవడం బెటరా లేదు అని అంటే ఇట్లా రెడీమేడ్గా కూడా దొరుకుతాయి కదా బయట ఫర్నిచర్ షాప్లలో, సో అట్లా తీసుకోవడం బెటరా. కాకపోతే వాటిలలో అక్కడ మనము ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి కదా, మనకు నచ్చినట్టుగా కాకుండా లైక్ కింద డ్రా ఉండేలాగా అండ్ కొంచెం స్టెప్స్ లాగా అండ్ సైడ్కి కూడా ఇట్లా స్టెప్స్ లాగా అట్లయితే మనకు నచ్చినట్టు చేయించుకోవడం బెటర్ కదా అని నా ఫీలింగ్. సో మీరేమంటారు? యా, మొత్తానికైతే ఫస్ట్ టైం ఇట్లా ఫాస్టింగ్ ఉంటున్నాము. సో శ్రీయుకి ఒక్కదానికే కదా వేడి వేడిగా అన్నం వండేసిన అండ్ పప్పు, కొంచెం పప్పు వేసిన, మిరపళ్ళ తొక్కు అండ్ మంచి ఆవు నెయ్యి వేసి ఇట్లా మంచిగా కలిపి ఇప్పుడు తినిపిస్తున్నా. ఏంటిది? ఎప్పుడు పప్పు 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 మంచిగా రోజు తింటుంది. బాగుంది మమ్మ బాగుంది మమ్మ అనుకుంటే మంచి నెయ్యి వేసి ముద్దలెడితే డైలీ తింటుంది. ఇప్పుడు కూడా ఎక్కడిస్తుంది. ఎంత బాగుంటుంది అసలు. ఇవాళ అనొద్దు ఫాస్టింగ్లో ఉన్నా కానీ ఆ వ్లాగ్ కూడా నేను పెట్టానండి, చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. మిరప్పండ్ల టమాటా తొక్కు అసలు సూపర్. మనం తిన్న ఒక 20-25 డేస్ అయినా అసలు సూపర్గా ఉంది. నేను అసలు దానివల్ల 1 కేజీ కూడా పెరిగిన. నంబర్ ఎవరు నిజంగా నేను 58 ఉన్నాయి 59కి వచ్చిన. చల్లమ్మా వాటర్ అయినా కొంచెం 3 times 4 times. అవునా? ఓకే, ఇట్లా మంచిగా కలిపి ఇద్దరు కలిపి పెడితే ఇదమ్మా. సో డ్రెస్ తీసేసిన, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుందాం అనేసి కింద స్కర్ట్ అట్లనే పెట్టుకుంది. బాగుందా? ఫ్యాన్ వేసుకుంటే అయిపోయాయి కదా, ఒక వస్తుంది. మా ఏం ఎండలండి బాబు, ఇప్పుడే ఎండాకాలం అసలు మేలో కొట్టినట్టు కొడుతున్నాయి ఎండలు. అండ్ ఫాస్టింగ్ కూడా మేము జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నాము. సో కంటిన్యూగా ప్రతి శివరాత్రికి ఫాస్టింగ్ ఉండాలనుకుంటే మాత్రము సోమవారం రోజు శివరాత్రి వస్తే అదే రోజు స్టార్ట్ చేయాలంట. సో ఈ విషయం కూడా నాకు లేట్గా తెలిసింది. అయినా మేము అప్పటికప్పుడు అనుకున్నాం ఒకవేళ అట్లా కంటిన్యూ ఉండాలనుకుంటే మాత్రం మేము ఇంట్లో అత్తయ్యతో డిస్కషన్ చేసే ఉండేదాన్ని. ఎట్లాగూ నార్మల్గా హాఫ్ డే తింటాం కదా, సో అట్లా మొత్తానికే తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తిందామని అనుకున్నాము. అండ్ నా మొత్తం నీలారం అట్లా ఉంటే అంటే మేము ఈరోజు మెయిన్గానైతే అదేంది అల్లం వెల్లుల్లి అయితే తినొద్దు అంట. సో ఇంకా అసలు మొత్తానికి రైస్ గిట్ట ఏం తినలేదు. అండ్ ఇందాక జస్ట్ కందగడ్డ అండ్ ఆరెంజ్ అవి తింటున్నాము. కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ అంటే నీలారం ఉండే వాళ్ళు మాత్రము ఈవినింగ్ దీపం ముట్టించేసి సో అప్పుడు ఒక్క పొద్దు వదిలేస్తారంట పండ్లతోనే. అండ్ నేనైతే ప్రతి పండగకి మామూలుగా సంధ్య సమయం అంటే ఆ ఈవినింగ్ టైం మనం దీపం ముట్టించేంత వరకు అసలు బెడ్ టచ్ చేయను, ఏవి టచ్ చేయను. ఇట్లా కింద మనకి మ్యాట్ ఉంటుంది కదా, చాప ఉంటుంది కదా, సో అది వేసుకొని కూర్చుంటా. అండ్ పండగ రోజులలో నేను ఆఫ్టర్నూన్ అస్సలే పడుకోను, జస్ట్ రిలాక్స్ అవుతా అంతే. నార్మల్ డేస్లోనైతే ఒక 1/2 అవర్ 1 అవర్ ఖచ్చితంగా పడుకుంటాను, లేకపోతే నాకు అస్సలు ఇట్లా చాలా వీక్గా అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా నేను జస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ అనుకుంటా టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో ఎక్కడనో చదివిన గూగుల్లోనే రీసెర్చ్లో ప్రూఫ్ అయిందంట అబ్బాయిల కంటే అంటే మెన్స్ కంటే ఉమెన్స్ ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ టైంలో ఒక 30 minutes కంటే ఎక్కువనే రిలాక్స్ కావాలంట, ఒక న్యాప్ వేయాలంట. అప్పుడే వాళ్ళు మళ్ళీ ఒక ఎనర్జీ మంచిగా ఒక రీఫ్రెష్గా పని చేసుకోగలుగుతుంటే ఇది రియల్. నేను రీసెంట్గానే చదివిన. లాస్ట్కి కొబ్బరికాయను కూడా వదలట్లేదు, కొబ్బరికాయను బెల్లం, అనిల్కేమో కందగడ్డ, ఆరెంజ్, బనానా. బాగుంది కదా
నార్మల్ డేస్లలో తినకపోయినా అస్సలు ఆకలి కాదు, ఫాస్టింగ్ డేస్లో అయితే అసలు వద్దనుకున్న ఆకలేస్తుంది. అదొక ఫీలింగ్ వల్ల ఆకలేస్తుందో ఏమో. నార్మల్గానే నేను ఎవ్రీడే నైట్ టైంలో అసలు తినను, అంటే రైస్ అయితే తినను, టిఫిన్స్ అట్లా తింటా. అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకటి మల్టీగ్రెయిన్ అంటే ఓట్స్ అంటే కొన్ని ఇట్లా డ్రై ఫ్రూట్స్ అవన్నీ మిక్స్ చేసి ఒకరు గిఫ్ట్ ఇచ్చిర్రు అనమాట. సో అవి మిల్క్లో వేసుకొని తింటున్నా, అంటే కొంచెం ప్రోటీన్ ఎనర్జెటిక్ డ్రింక్ లాగా అనమాట, మిల్క్లో వేసుకొని తింటున్నా. ఈ రోజైతే అసలు మామూలుగా కాదు. ఇప్పుడు కొబ్బరికాయ అండ్ బెల్లం కలుపుకొని తింటున్నాం. డైరెక్ట్ ఓన్లీ పచ్చి కొబ్బరికాయ తింటే కఫ్ఫలు వేస్తుంది అనేసి సో బెల్లం కలుపుకొని ఇట్లా అండ్ లేతగా వచ్చిందనమాట, కొబ్బరికాయ కొట్టింది. సో మంచిగా ఉంది కదా అనేసి ఇద్దరం కలిసి అట్లా తింటున్నాము. అండ్ చాలామంది హోమ్ టూర్ ఏంటక్క నన్ను అడుగుతున్నారు. అండ్ ఓన్ హౌజా రెంట్ హౌస్ అని రీసెంట్గా కొన్ని వ్లాగ్స్లో అడిగారనమాట. మాది రెంటెడ్ హౌసేనండి. సో హోమ్ టూర్ చేయాలంటే కూడా ఇల్లంతా చూపించాలి కదా అని అనిపిస్తుంది. కాకపోతే చూద్దాం, కొంచెం ట్రై చేస్తా, షూట్ అయితే చేస్తాను ఈసారి. మంచిగా ఉంటే రిలీజ్ చేస్తా, లేకపోతే రిలీజ్ చేయను. అండ్ అట్లా తినేసాము. అండ్ టీ తాగినాక ఒక పార్సల్ వచ్చింది, అంటే లోకల్లోనే జస్ట్ ర్యాపిడోకి వేసేసారనమాట. ఒక శారీ పైకి ఇది నేను బ్లౌజు చిన్నగా కొంచెం సింపుల్గా మగ్గం వర్క్ అనేది వేయించిన అనమాట. అండ్ అవి ఇప్పుడు సమ్మర్ కదా అండి, సమ్మర్ స్పెషల్ కాటన్ డ్రెస్సెస్ కొన్ని ఒక 3-4 అట్లా తెప్పించుకున్నాను. సో అవి వచ్చినాయి అనమాట. అవి ఓపెన్ చేసి చూస్తున్నాం ఇప్పుడే. మనకు ఏదైనా ప్యాకేజ్ రాగానే అసలు అది వాడడము పక్కన పెడితే ఓపెన్ చేసి చూసేదాకా నాకేమో కానీ మా శ్రీయాన్సికి అయితే అబ్బాయి ఈ మధ్యలో అసలు దాని ఏమన్నా వస్తున్నాయేమని ఒక ఎగ్జైట్మెంట్. చూసారా దాని మొహము, అవి నాది కాదు మా మమ్మీ అని దానికి అర్థమైపోయింది, అందుకే మొహం ఒక లాగా పెడుతుంది. సో ఫైనల్ అయితే నేను కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నానండి. వీటన్ని డీటెయిల్స్ నేను మన ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క లింక్ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టలేను కదా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే సో అక్కడనైతే ఈజీగా పేజ్ డీటెయిల్స్ ట్యాగ్ చేస్తాను కాబట్టి మీరు మంచిగా చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా లాకెట్స్ గురించి కూడా అడిగారు. సో అది మన ఇన్స్టాగ్రామ్లోనే లింక్స్ అన్నీ పెట్టేశాను. అవి సిల్వర్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. అక్కడ వెళ్ళి చెక్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ నాకు ఈ కాటన్ డ్రెస్సెస్ అని బాగా మంచిగా అనిపించింది అనమాట. సో ఈ సమ్మర్లో మనం వేసుకోవచ్చు, దాని తర్వాత కూడా కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ చాలా డీసెంట్గా ఉంటాయి. అండ్గా ఇప్పుడేమో చూసారా అసలు ఇల్లంతా అంగడంగడి వేసేసింది, మొత్తం హాల్ అంతా మొత్తం బొమ్మలన్నీ వేసేసింది అనమాట శ్రీయాన్సి. ఇక మళ్ళీ మేము రెడీ అయ్యి టెంపుల్కి వచ్చినాము. అండ్ అనిల్ని తీసుకురాలేదు. ఈ మధ్య నేను అనిల్ని బండి మీద ఎక్కించుకోవట్లేదు, నాకు ఎందుకో భయం వేస్తుంది. అంతకుముందు ఒక 2-3 సార్లు అటు ఇటు తీసుకెళ్ళినా కానీ నాకు అంటే బ్యాలెన్స్డ్గా కూర్చోడు కదా, అందులో కొంచెం ఎక్కువ అంటే వెయిట్ అట్లా ఎక్కువ ఉంటాడు కాబట్టి అంటే నేను మేనేజ్ చేయగలగాలి, లేదు అంటే అనిల్ మేనేజ్ చేయాలి. అనిల్ మేనేజ్ చేయలేడు ఎట్లాగో కొంచెం. సో నాకైతే భయం వేస్తుంది అనేసి తీసుకురావట్లేదు. ఇంకా మేము ఇద్దరమే వచ్చేసినాము టెంపుల్కి. అండ్ ఇక్కడ చాలామంది, ఇక్కడ నేను సాయిబాబా టెంపుల్కి వస్తే చాలామంది కమెంట్ చేస్తారు, అయ్యో అక్క మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. ఇదంతా చాలా బాగుంటుందండి. ఈ ఏరియానైతే మొత్తం ఫ్యామిలీస్ ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఈ ఏరియాలోనైతే ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ టెంపుల్కి ముందే పార్క్ ఉంటుంది. టెంపుల్కి పక్క నేను వస్తే శ్రీయు మాత్రం అసలు పార్క్ లోపలికి వెళ్ళేదాకా నన్ను వదిలిపెట్టదు. అండ్ దట్టు ఈరోజు స్టే చేసిరండి ఇక్కడ, చూసారు కదా. ఈ స్టేజ్ నార్మల్గా ఉండదు. ఇప్పుడు అంటే జాగారం కదా, నైట్ మేబీ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తారేమో. చాలాసేపే ఉన్నాము, స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాము కానీ చేయలేదు. మేబీ 10 o'clock 11 o'clock అట్లా స్టార్ట్ చేస్తారేమో. సో అప్పటి వరకు అయితే ఇంకా మేము ఉండలేము కదా, సో అట్లా. అండ్ టెంపుల్లో కూడా అండి ఫుల్ భక్తులు ఉన్నారు. అమ్మో, నేను లేట్గా వెళ్ళిన, ముందు వెళ్తే జనాలు ఉంటారు అనేసి లేట్గా వెళ్ళిన. చిన్న శివాలయము పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది అన్నట్టు. ఫుల్ జనాలు ఉన్నారు, లైన్ కట్టి మొత్తానికైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. సాయిబాబా టెంపుల్లో కొంచెం ఎవ్వరు లేకుండా చాలా పీస్గా ఉంటుంది. అండ్ అక్కడ కూర్చున్నాం అన్నట్టు. అండ్ ఇక ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ 1/2 kg కందగడ్డ ఉడకబెట్టినా కదా, మళ్ళీ 1/2 kg ఉడకబెట్టినా. నాకు తెలిసి ఇంత స్వీట్ పొటాటో నేను ఏ రోజు తినలే కావచ్చు. అండ్ ఇందాక అదే డిస్కషన్ అనమాట అనిల్తో. మామూలుగా స్వీట్ పొటాటో కొంతమంది తింటే మంచిది, కొంతమంది తినకపోతే మంచిది అని అంటారు కదా, అంటే వాతం అని అంటారు కదా. కాకపోతే నేను తీసుకొచ్చిన కందగడ్డ చాలా స్వీట్గా ఉంది, ఎక్కడ చేదు లేదు, అండ్ గడ్డలు కూడా లేకుండే. శ్రీకి ఫ్రెంచ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసిన, మంచిగా వచ్చింది. అంటే కొంచెం మెస్సీగా ఉందనుకోండి. లాస్ట్ కొన్ని డేస్ బ్యాక్ వేస్తే అందలేదు, బట్ ఈ మధ్య కొంచెం హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అయింది. 5 to 6 years వరకు పిల్లలకి హెయిర్ కట్ చేస్తూ ఉంటే తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంక ఇప్పటి నుంచి అయితే నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దట్టు క్లాసికల్గా వెళ్తుంది కదా, మేబీ జడలు వేయాల్సి వస్తుందేమో కదా అనేసి. అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా డ్రాయింగ్ వీడియోసే
చూస్తుంది శ్రీయాన్సి. సో అదండి శివరాత్రి రోజు మా డే ఇట్లా అయిందనమాట. ఈవినింగ్ దీపం ముట్టించేసి ఆయన ఇందాక ఫ్రూట్స్ తినేసి ఒక పొద్దు అయితే వదిలేసినాము. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మంచిగా పాటించాలని నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నేను ఎలాంటి బ్లాగ్స్ తీయాలో ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.